వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి అని లేఖలో పేర్కొన్నారు. ఓవైపు గొర్రెల కొనుగోలు పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీపీ విచారణ చేస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితరుల సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాలో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాలో జమ అయ్యాయి వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులిచ్చారు అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని తెలిపింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వండని ఆ లేఖలో పేర్కొంది. మరోవైపు గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరి పాత్ర ఉంది అనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.
తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి అవకతవకలతోటి నల్గొండ జిల్లాలోని చూసినట్లయితే ఓవరాల్ గా 18 కోట్లు స్కామ్ జరిగినట్లు కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే 25 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందని కూడా ఇప్పటికే జిల్లా అధికారులు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. అయితే గతంలోని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతులకు కానీ సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు సంబంధించిన స్కీమ్లోని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పటికే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశం జారీ చేయడం జరిగింది. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఓవరాల్ గా ప్రతి జిల్లాలోని యూనిట్లు గాను కేంద్రీకరించినటువంటి 12 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు గాను పెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బార్డర్ చెక్ పోస్టుల నుంచి తెలంగాణకు రవాణా అయినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నాగార్జున సాగర్ ప్రధానంగా చూసినట్లయితే మాచర్ల ఆంధ్రకు బార్డర్కు సంబంధించినటువంటి మాచర్ల నుంచి ఇటు కోదాడకు సంబంధించిన నియోజకవర్గం చూసినట్లయితే జగ్గైపేట నుంచి కోదాడ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి చెక్ పోస్టుల వద్ద ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి గొర్రెలకు సంబంధించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఓన్లీ డాక్యుమెంట్ లో మాత్రమే ఈ పంపిణీ జరిగింది. కానీ ఫిజికల్ గా చూసినట్లయితే ఎక్కడ గొర్రెల పెంపకం కానీ సంబంధించిన యూనిట్లు కానీ జాడ లేకపోవడంతో ఒక్కసారి కానీ దీని మీద నూతన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోని 18 కోట్లతో పాటు యాదాద్రి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మిగతా సంబంధించిన నియోజకవర్గాలు కూడా స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు ధృవీకరించాడు. 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీనిపై కూడా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది అరెస్ట్ అయినట్టు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో 18 కోట్లతో పాటు మిగతా సంబంధించినటువంటి ఇంకా డాక్యుమెంట్లు సంబంధించినటువంటి యూనిట్లకు కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికీ పూర్తిగా ధృవీకరించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా కాదు నల్గొండ జిల్లాలో కూడా 18 కోట్లకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, జిల్లా అధికారులు ఉన్నారా, డివిజన్ అధికారులు, వెటనరీకి సంబంధించిన డాక్టర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే యూనిట్ ఉంటుందో యూనిట్ కి సంబంధించినటువంటి పెంపకానికి సంబంధించినటువంటి ఆ యూనిట్ ని సర్టిఫైడ్ చేయాలంటే వెటనరీ డాక్టర్ సర్టిఫైడ్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన జిల్లా వెటనరీకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా ఇప్పటికే వారిని పోలీసు వారు కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వీరితో పాటు కమిటీ ఏదైతే వెటనరీ కమిటీ ఉంటుంది దానికి సంబంధించిన డైరెక్టర్స్ కూడా ఉంటారు. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా దీంట్లో కమిటీ మెంబర్ అయి ఉంటాడు. ఓవరాల్ గా చూసినట్లయితే వెటనరీ డాక్టర్ సంబంధించిన ఏమైనా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు ముగ్గురు ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలోని నిజ నిర్ధారణ అయిన తర్వాతనే యూనిట్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అవకతవకలు జరగడం ప్రధానంగా చూసినట్లయితే వెటనరీ డాక్టర్స్ యూనిట్లన్నీ సర్టిఫైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫైడ్ చేసిన క్రమంలోనే అవకతవకలు జరిగాయి. ప్రధానంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి సంబంధించినటువంటి వెటనరీకి సంబంధించినటువంటి గొర్రెలు మాత్రమే ఇక్కడికి పంపిణీ చేశారు. కానీ ఎక్కడ యూనిట్లు మాత్రం అందుబాటులో లేవనేదే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, గొర్రెల కుంభకోణం కింద దాదాపు 700 కోట్ల స్కామ్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పదే అవే గొర్రెల్ని కొన్నట్టుగా ఎలాగా రికార్డులో చూపించారు? ఆ విషయం ఆటింగ్ లో ఎందుకు బయటపడలేదు? ఓకే, ప్రధానంగా చూసినట్లయితే ప్రతి యూనిట్ కు చేయాల్సినటువంటి గొర్రెలని డిస్ట్రిబ్యూట్ చేసిన క్రమంలోనే ఇదే సంబంధించిన గొర్రెలు మరొక యూనిట్ కు సప్లై చేస్తారు. ఈ సంబంధించినటువంటి ప్రధానంగా ఎక్కడ ఉత్పత్తి ఓవరాల్ గా లిస్ట్ చూసినట్లయితే నల్గొండ జిల్లాలో సుమారు 150 యూనిట్లు ఉండగా పూర్తి స్థాయిలో 150 యూనిట్లకు ఒకే సంబంధించినటువంటి ఏజెన్సీ నుంచి ఏదైతే ఏజెన్సీ ఉంటుందో ఆ ఏజెన్సీ 150కి సంబంధించినటువంటి యూనిట్లకు డిస్ట్రిబ్యూట్ చేసినట్లు కూడా అధికారులు చూపిస్తున్నారు. కానీ ఒకే సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి 150 యూనిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకే యూనిట్ దగ్గర అంత సామర్థ్యత ఉండదు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ చేసినటువంటి అధికారులను కూడా పక్కదోర పట్టించి డబ్బులు మూటడంతో ఇది యూనిట్లు జరిగినాయి అనేది కూడా ఇక్కడ ఉన్న అధికారులు నిర్ధారించిన పరిస్థితి. కిరణ్మయ్, అయితే శ్రీనివాస్, పూర్తి వివరాలు ఇవ్వాలి అని కూడా పశుసంవర్ధక శాఖకు ఈడీ ఆదేశాలు జారీ చేసినట్టుంది. ఈ నేపథ్యంలోనే పశుసంవర్ధక శాఖ స్పందించిందా? ఏమంటుంది? ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి సంబంధించినటువంటి వెటనరీ డాక్టర్స్ ఉంటారు. దీనికి సంబంధించి జిల్లా వెటనరీ డాక్టర్ ఉంటాడు. దీనికి సంబంధించి ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలోని పూర్తి స్థాయిలోని ఎవరైతే కమిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉంటారో దీనికి సంబంధించినటువంటి యూనిట్ తీసుకురావడానికి ముందస్తుగానే కమిటీ కూర్చుంటుంది. దీనికి సంబంధించిన నిజ నిర్ధారణ చేస్తారు. కానీ ఇలాంటివి ఏవి చేయకుండా కేవలం ఒక జిల్లా అధికారి మాత్రమే యూనిట్ ని సర్టిఫై చేశాడు. దీనికి సంబంధించినటువంటి వెటనరీ డాక్టర్ సంబంధించినటువంటి వారు కూడా ఇద్దరు మాత్రమే ఉన్నారు. దానికి
యూనిట్ సంబంధించినటువంటి సంఘం సభ్యులు వీరు మాత్రమే ఉంటున్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటికి మాత్రం డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి కానీ మిగతా సంబంధించిన యూనిట్లు మాత్రం జాడలేవు అనేది కూడా ఏదైతే నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్ గారు కూడా ప్రతి జిల్లాలోని సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాలో ఇప్పటికే వాళ్ళు దాని మీద ఒక కమిటీ కూడా వేస్తున్నారు. ఎవరైతే గతంలో ఈ యూనిట్లు లేకుండా డబ్బులు డ్రా చేశారో వాళ్ళపై చర్యలు తీసుకుంటానికి కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. కిరణ్మయ్. అయితే శ్రీనివాస్, భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాలతో కూడా లింకులు ఉన్నాయని కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఓవరాల్ గా చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వీరిపై దర్యాప్తు గతంలో చేశారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు చేపడుతున్నటువంటి క్రమంలోని నల్గొండ సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాలు నల్గొండ జిల్లా గాను, యాదాద్రి జిల్లా ఉన్నటువంటి నియోజకవర్గాలు, సూర్యాపేట జిల్లా ఉన్న నియోజకవర్గాలు ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి రైడ్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా అధికారులకు కూడా నివేదిక సమర్పించారు. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి 12 నియోజకవర్గాలు వచ్చిన యూనిట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూనిట్లు కనబడకపోవడంతో ఒకసారిగాను నివేదికకు సంబంధించినటువంటి వివరాలు కానీ పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ ఉంటుంది. దీనికి సంబంధించి చైర్మన్ కలెక్టర్ గా ఉంటారు. వారి కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లడానికి ఇప్పటికే అన్ని పూర్తి స్థాయిలో అన్ని నివేదిక కూడా సమర్పించి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దీనికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అన్ని సర్వం సిద్ధం చేసింది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి నల్గొండ 18 కోట్లే కాకుండా మిగతా జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి అన్నింటికి కూడా నివేదిక సమర్పించారు. గత పాలకులు చేసినటువంటి అవకతవకల గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధారణంగా ఎవరైతే యూనిట్ పెట్టుకుంటారో వాళ్ళకి కూడా అందని పరిస్థితి. ఇవన్నీ ఓవరాల్ గా చూసినట్లయితే డబ్బులకు ప్రధానంగా యూనిట్లని అమ్మారనేదే ప్రధానమైనటువంటి నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. దీనిపై చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ దృష్టికి కూడా ఫిర్యాదు చేసినప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. కిరణ్మయ్. అయితే శ్రీనివాస్, ఎవరైతే గొర్రెలు పంపిణీ కోసం డబ్బులు పే చేశారో జిల్లాల వారీగా లబ్ధిదారులు, అలాగే వారి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు ఈడీ అడిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు నిజంగానే నష్టపోయారా, లేదంటే అధికారులతో వాళ్ళు కలిసిపోయి ఈ విధంగా ఇదే జరిగిందంటారా? వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించి గొర్రెలకు సంబంధించినటువంటి యూనిట్లలో వాళ్ళు నిర్ధారించిన క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆ యూనిట్కి సంబంధించిన సభ్యులు ఒక కమిటీగా ఉంటారు. ఈ కమిటీలో సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు గతంలో ఈ సంబంధించినటువంటి యూనిట్ని వాళ్ళు నిర్వహించారా లేదా అనేది కూడా అక్కడ నిర్ధారిస్తారు. కానీ ఇక్కడ జరిగినటువంటి 150 యూనిట్లకు గాను డిస్ట్రిబ్యూట్ జరిగినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో. ఆ 150 యూనిట్లకు గాను గతంలో వారి దగ్గర ఉన్న అనుభవానికి సంబంధించినటువంటి వారు కానీ గతంలో ఉన్నటువంటి విషయాలు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ కమిటీ ఓవరాల్ గా కమిటీ జిల్లా కమిటీలో కూర్చున్నప్పుడు కూడా ఇట్లాంటి ప్రస్తావన రాలేదు. ఓన్లీ ప్రజాప్రతినిధితో పాటు అక్కడ ఉన్న వెటనరీ డాక్టర్ యూనిట్లు మాత్రమే అక్కడ సమావేశం అయినట్లు కూడా ఎలాంటి డాక్యుమెంట్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సభలు కానీ సమావేశాలు పెట్టినట్టు కూడా అక్కడ ఎలాంటి డాక్యుమెంట్లు చెప్పలేదు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇలాంటి డాక్యుమెంటేషన్ సంబంధించినట్టు చూపించకపోవడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒకసారిగాను అక్కడ ఉన్నటువంటి యూనిట్ల మీద దర్యాప్తు చేయడంతో పూర్తి వివరాలు బయటపడ్డటువంటి పరిస్థితి. ఓవరాల్ గా యూనిట్లే అక్రమాలకు పాల్పడి ఎవరైతే డబ్బులు చూపి ఈ అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా విజిలెన్స్ వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కిరణ్మయ్. అయితే శ్రీనివాస్, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం ఏమైనా వెలుగులోకి వచ్చిందా? రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
రైట్, ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తంగా అయితే గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు గొర్రెల స్కామ్ కి ఆద్యులు ఎవరు అనే విషయాలు డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి అని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఓవైపు గొర్రెల కొనుగోలు పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లుగా అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోలు కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాలో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాలో జమ అయ్యాయి వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులిచ్చారు అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలి అని తెలిపింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వండని ఆ లేఖలో పేర్కొంది. ఇక మరోవైపు గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తంగా అయితే గొర్రెల స్కామ్ దాదాపు 700 కోట్ల వరకు జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి ఆద్యులు ఎవరు, ఎవరెవరి పాత్ర ఉండే అవకాశం ఉంటుంది? కిరమై తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత అనేక స్కీములు తీసుకొచ్చింది. అనేక స్కీములను ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ ఉన్న వెలికి తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా గొర్రెల స్కీమ్ ఉంది. గొర్రెల స్కీమ్లో 100 కోట్ల అంటే సుమారుగా 700 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. తెలంగాణ గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు, సుమారు 700 కోట్ల రూపాయలు గొర్రెల స్కీమ్లో స్కామ్ జరిగిందని చెప్పి పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతున్న బాగా ఉంది. అయితే దీనిలో భాగంగా సిబిఐ విచారణ చేపడుతుంది. దానిలో భాగంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి గొర్రెల స్కీమ్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడ కొన్నారు, ఎన్ని యూనిట్లు కొన్నారు, ఒక యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఆ యూనిట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు అనేది పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. దాన్ని వెలుగు తీస్తున్న పరిస్థితి. అయితే ఆ గొర్రెల స్కీమ్ సంబంధించి 700 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, దాన్ని వెలుగు తీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ స్కీమ్ వెలుగు తీయడం జరుగుతుంది. అంటే ఇలాంటి స్కీమ్ని ఎదురు తీసుకుంటే 100 కోట్ల రూపాయలు బయటపడుతున్న పరిస్థితి. తెలంగాణ గతంలో 10 ఏళ్ళ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, ఇలా మనీ లాండరింగ్ కావచ్చు, ఇలా గొర్రెల స్కీమ్ కావచ్చు, అనేక స్కీమ్లలో ప్రతి స్కీమ్లో స్కామ్ బయటకు పడుతున్న పరిస్థితి. దానిలో భాగంగా
భాగంగానే ఇలా గొర్రెల స్కీమ్ కూడా బయటపడుతున్న పరిస్థితి. సుమారుగా 700 కోట్ల రూపాయలు దీంట్లో ఎవరు అధికారులు అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా దీంట్లో పాత్ర ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. అయితే నిజంగా ఎన్ని యూనిట్లు కొన్నారు, ఎన్నింటికి ఎంత కాస్ట్ అవుతుంది, ఒక యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుంది, మొత్తం ఎన్ని యూనిట్లు కొన్నారు, ఎన్ని యూనిట్లు అయితే 700 కోట్ల రూపాయలు అవుతుంది అనేది పూర్తిగా ఇంకా సమాచారం తీస్తున్న పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి దీంట్లో పాత్ర ఉంది. ప్రతి ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు ఓన్లీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్న అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో ఒక యూనిట్కి ఉన్నప్పుడు దానికి అక్కడ వెహికల్స్ తీసుకొచ్చేప్పుడు గొర్రెలను తరలించే నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బిల్స్లో ఏతుందో ఫైల్లో ప్రతి దాంట్లో ఒక ఆటో నెంబర్ నమోదు చేసిన పరిస్థితి. ఆటో నెంబర్ నమోదు చేసి దాన్ని తీసుకొచ్చిన లారీలో తరలించని చెప్పేసి బిల్లు క్లెయిమ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఫైలు ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టేబుల్ మీదకి వచ్చింది. దానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి. అయితే ఎందుకంటే అప్పుడు ఉండే ప్రభుత్వం పూర్తి స్థాయిలో, ఎందుకంటే మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది, మనం అధికారులకు రాబోతున్న నేపథ్యంలో ఎవరు అడిగేవాళ్ళు లేరు, మనం ప్రశ్నించేవాళ్ళు లేరని చెప్పి చేయడం జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఇలా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దీని మీద పూర్తి విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఎవరు ఉన్నారు, దాంట్లో ఏం అవినీతి జరిగింది, 100 కోట్ల రూపాయలు ఎటు పక్కదో పట్టినాయి, ఎటు మళ్ళీనాయని చెప్పి పూర్తి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ప్రతి స్కీమ్ ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు చూసిన, కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలు, సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా మరొక స్కీమ్ ఇలా గొర్రెల స్కీమ్ తెర మీదకి వచ్చింది. గొర్రెల స్కీమ్లో కూడా 700 కోట్ల రూపాయలు అవినీతి జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, ఈ పైసలు మొత్తం పక్కదోవ పట్టినాయి. అప్పుడు ఉండే అధికారులు కావచ్చు, అప్పుడు ఉండే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల జరిగిందని చెప్పేసి ఇలా జరుగుతున్న పరిస్థితి. దీనికి ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సిన, నిజంగానే ఇదే 700 కోట్ల రూపాయలైనా ఇంత ఉన్నదా, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, దానికి ఇంకా పూర్తిగా సమాచారం అయితే రావాల్సింది. కిరణ్ భాయ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.